కాలజ్ఞానం దినఫలం అక్టోబర్ 21 శనివారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. అనుకోకుండా మంచి స్నేహాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే సూచనలున్నాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం. వృత్తి వ్యాపారాలలో మీరు ప్రవేశపెట్టిన కొత్త వ్యూహాలు ఫలప్రదం అవుతాయి. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. చదువులకు సంబంధించి పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంది. జీవిత భాగస్వామి పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిథునం. వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు పెరిగే అవకాశం ఉంది. అయితే మీ లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగులు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. విదేశాల నుంచి పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది. వ్యక్తిగత పరిచయాలు బాగా పెరుగుతాయి. కర్కాటకం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. గృహ నిర్మాణం మీద దృష్టి సారిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. సింహం. కొందరు బంధుమిత్రులకు అండగా నిలబడతారు. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో ఆదరణ గౌరవం పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు మంచి సంస్థ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. కన్య. ఆటంకాలు అవరోధాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. గృహ వాహన సంబంధమైన రుణాలను ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. 1-2 దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో ఆచితూచి వివరించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. పిల్లలు బాగా పురోగతి చెందుతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తుల. ఆదాయం బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రస్తుతానికి సొంత సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగానే ఉంది. వ్యాపారాలను కొత్త ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వృశ్చికం. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం అన్నట్టుగా ఉంటుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. తలపెట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ధనస్సు. ప్రధాన గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సునాయాసంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మకరం. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో ఆదరణ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. 1-2 శుభవార్తలను వింటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధునిక సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కుంభం. ముఖ్యమైన పనుల వ్యవహారాల మీద బాగా ఖర్చులు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఒక శుభ కార్యక్రమంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కుటుంబ విషయాలు తొందరపాటుతనంతో వివరించడం మంచిది కాదు. జీవిత భాగస్వామిని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. మీనం. ఉద్యోగంలో సంతృప్తికర పరిస్థితులు ఉంటాయి. అధికారులు అండదండలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు సన్నిహితులు మిత్రులు కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది.